హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఉపయోగపడే ఒక మంచి ట్రిక్ చెప్తాను అనమాట. ఈ ట్రిక్ కాదు, ఒక ప్రాబ్లంకి సొల్యూషన్. ఆ సొల్యూషన్ ఏంటంటే, జనరల్గా మనకి వీడియో ఫైల్స్ అనేవి మన సిస్టంలో, అంటే డెస్క్టాప్ సిస్టంలో కాపీ చేసేటప్పుడు కొన్నింటికి ప్రివ్యూస్ కనిపించవు, కొన్నింటికి ప్రివ్యూస్ కనిపిస్తాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? జనరల్గా మనకి హెచ్డి ఫైల్స్ గట్టా అయితే మనకి వీడియో ప్రివ్యూస్ థంబ్నైల్స్ కనిపిస్తాయి అన్నమాట. కొన్నింటికి కనిపించవు, అంటే హెవీ క్వాలిటీ .mov ఫైల్స్ కానీ 4K ఫైల్స్ కానీ ఇలా ఉండేటప్పుడు మనకు ఒక్కోసారి కనిపించవు. జనరల్గా మనకి రెండు ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఈ ప్రివ్యూస్ కనిపించకపోవడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మనకి ప్రివ్యూస్ కనిపిస్తే ఏ ఫైల్ ఎక్కడ వేయాలి అనేది మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ ప్రివ్యూస్ కనిపించకపోతే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ముఖ్యంగా ప్రీ వెడ్డింగ్ సాంగ్ టేజర్స్ చేసేటప్పుడు ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తుందన్నమాట. సో అటువంటి ప్రాబ్లం మీకు ఎవరికైనా ఉంటే ఈ వీడియో చూడండి. ఈ ప్రాబ్లం సొల్యూషన్ చాలా సింపుల్గా 1 మినిట్లో చెప్పేస్తాను, ఓకేనా? సో ఇక్కడ మీరు నా డెస్క్టాప్ మీద చూసారంటే మనకి ఇక్కడ చూడండి, కొన్ని ఫైల్స్ ప్రివ్యూస్ కనిపించట్లేదు, మనకి VLC థంబ్నైల్ కనిపిస్తుంది. నేను కూడా వెడ్డింగ్ ఎడిటింగ్ చేస్తాను కాబట్టి నాకు ఈ ప్రాబ్లం తెలిసింది. కొన్ని ఫైల్స్ మట్టుగా మనకి ప్రివ్యూ కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఈవెన్ ఇది 4K ఫైల్ అయినప్పటికీ కూడా మనకి ఇక్కడ మనకి 4K ఫైల్ ఇది. సో దీనికి కూడా ప్రివ్యూస్ కనిపిస్తున్నాయి. కానీ ఇంకా తర్వాత కొన్ని HD ఫైల్స్ ఇవి, సో ఇవి కూడా ప్రివ్యూస్ కనిపిస్తున్నాయి. చూసారు కదా, జనరల్గా అయితే మనకి ప్రివ్యూ ఓపెన్ అయిపోయి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తారనమాట. సో ఇదిగోండి, ఇక్కడ కూడా ఈ ఫైల్స్ కూడా మనకి ప్రివ్యూస్ కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ చూడండి, ఈ ఫైల్స్ మట్టుగా నాకు కనిపించట్లేదు. రీసెంట్గా ఇది ఎడిటింగ్కి వచ్చింది, ఓకేనా? ఇప్పుడు దీనికి ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి అంటే, మనకి కేలైట్ కోడెక్ ప్యాక్ మన సిస్టంలో ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. అది ఫుల్ వెర్షన్ కానీ మెగా వెర్షన్ కానీ ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు నేను మెగా వెర్షన్ అనేది డౌన్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. సో డౌన్లోడ్ అయిపోయిన ఫైల్ మనం ఏం చేయాలంటే జస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి, అంతే. సో ఇది ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయి ఉంది. నేను ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఇన్స్టాల్ మొత్తం ఆటోమేటిక్ సెట్టింగ్స్ మనం యాజ్ ఇట్ ఈజ్గా వదిలేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అది మొత్తం సెటప్ అయిపోతుంది అనమాట. సో మనకి ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఓకే. ఇప్పుడు ఒకసారి మనం ఇందాక చూసాం కదా, ప్రివ్యూ కనిపించిన వీడియో ఫైల్స్, ఆ ఫోల్డర్ మీరు గుర్తుపెట్టుకునే ఉంటారు. ఒకసారి కాకపోతే వెనక్కి చూడండి. సో మనకి చూసారు కదా, మీరు కావాలంటే పాత ఒకసారి చూసుకోండి, కొంచెం ముందుకు వెళ్ళి ఆ పాత్ర అనేది కాదా అనేది. సో మనకి ఇక్కడ అన్ని ప్రివ్యూస్ అన్నీ ఓపెన్ అయిపోతున్నాయి, చూసారు కదా. సో ఈ విధంగా మనం కేలైట్ కోడెక్ ప్యాక్ అనేది డౌన్లోడ్ చేసి ఒకసారి సెటప్ చేసుకుంటే ఓకే అయిపోతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ కేలైట్ కోడెక్ ప్యాక్ ఇన్స్టాల్ చేసి ఉన్నా అన్ఇన్స్టాల్ చేయండి, ఫుల్ ప్యాక్ కానీ మెగా ప్యాక్ కానీ డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా? అది డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఈ ప్రివ్యూస్ ప్రాబ్లం అనేది పోతుంది. ఒకవేళ ఇన్స్టాల్ చేసినప్పటికీ మీకు ప్రివ్యూస్ రాకపోతే వ్యూ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేవి ఓపెన్ చేయాలి. సో ఇందులో మనకి ఉన్నది కదా, ఇక్కడ మనకి సెట్టింగ్స్. సో సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, సో థంబ్నైల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఐకాన్స్, అంటే అది టిక్ పెట్టి ఉంది నాకు ఆల్రెడీ. ఒకవేళ టిక్ పెట్టకపోతే మనకి అన్ని ఫైల్స్ కూడా, వీడియో ఫైల్స్ అన్నీ కూడా ఇలా మనకి ఐకాన్స్లో కనిపిస్తాయి అన్నమాట. సో ఒకవేళ ఆ ఆప్షన్ అన్చెక్ చేసి ఉందేమో మీరు సెట్టింగ్స్లో చూసుకోండి ఒకసారి, ఓకేనా? వ్యూ అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో అది మనకి సెర్చ్ విండోస్లో ఈ సెర్చ్లో మీరు సెట్ చేసినట్లయితే కనిపిస్తుంది అనమాట. సో అది ఆన్ చేసిన తర్వాత చూడండి, మనకి మళ్ళీ ప్రివ్యూస్ వచ్చేసాయి, ఓకేనా? ఇదనమాట, ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇటువంటి చిన్న టిప్స్కి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.